హాయ్ అండి, హలో. సో ఈ వీడియోలో మనము ఫింగర్ జిమ్లో భాగంగా ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ బోత్ కాన్సెప్ట్ అనేది మనము విత్ ఫింగర్స్తో ఎలా ఫాస్ట్గా చేయాలనేది నేర్చుకుందాము. సో ఎవరైతే బిఫోర్ వీడియోస్ చూసారనుకోండి వాళ్ళకి ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు అంటే బిఫోర్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, అప్పుడు మాత్రమే ఈ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, నవ్ యూఆర్ గోయింగ్ టు ద ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ విత్ యువర్ హ్యాండ్స్. సో ఫస్ట్ మీరు జీరో పొజిషన్ నుంచి స్టార్ట్ చేసేసుకొని +2, again +2, +5, -2, -1, +3, -5, +2, +1, and again +1 and -3 and +5. Final answer is 6. ఇలా మీకు ఎన్ని డిజిట్స్ అయినా సరే యాడింగ్ సబ్ట్రాక్షన్ అనేది మీరు ఫింగర్స్ని బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇది మీకు చాలా ఈజీ అవుతుంది. అగైన్ వన్స్ మోర్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను చెప్తున్నాను కదా, క్లోజ్ యువర్ ఫింగర్స్. +2, అగైన్ +2, -1 and -2, +5, -1, +4, -3, -5, +2 and +1 and +5, -3, -1 and -5. What is the answer? 0. ఇలా మీరు టక్ 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 అనేసి ఫాస్ట్గా చెప్పడానికి మీకు చాలా యూజ్ అవుతుంది. ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ రెండు కాన్సెప్ట్ని కూడా మనం ఫింగర్స్లోనే చేయొచ్చు. ఇలా మీరు డైలీ 2 to 3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది మీరు ఎప్పటికీ మర్చిపోరు. నేను చెప్తున్నప్పుడు చక్కగా విన్నట్టు అర్థమైనట్టే అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మీకు అది మర్చిపోతారు. సో ఇలా మర్చిపోకుండా ఉండాలి అంటే ఎవ్రీడే ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే, ఒకసారి కాన్సెప్ట్ మన మైండ్లోకి ఫిక్స్ అయింది అంటే అది ఎప్పటికీ మర్చిపోరు. ఈ ప్రాక్టీస్ ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనం వేరేకి వెళ్ళి చూడాలనే ఆలోచన కూడా ఉండదు. టక్ 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 అనేది మన ఫింగర్స్ అనేది జరుగుతుంది కాబట్టి టోటల్ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మన ఫింగర్స్ అండ్ మన ఫోకస్ అంతా కూడా మన ఫింగర్స్ మీద ఉంటుంది. సో ఇలా చేశారనుకోండి, చాలా ఈజీగా మీరు మీ క్వశ్చన్స్ని మీ మ్యాథమెటిక్స్ హోంవర్క్స్ని కంపల్సరీగా కంప్లీట్గా చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా టైంని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. వన్ మోర్ మీరు చేయండి. ఈసారి నేను క్వశ్చన్ అడుగుతాను. +3, +1, +5, -1, -2, +2, -1, -5. వాట్ ఈస్ ఆన్సర్? 3. ఎస్. సో ఇలా మీరు కూడా చెప్పాలి. మీ కాన్సన్ట్రేషన్ అంటే మీరు ఒకసారి ఫింగర్స్ మీరు మూవ్ అవుతున్నాయంటే మీ దగ్గర మీరు ఫింగర్స్ మూవ్ అవ్వకుండా కూడా మీ ఇమాజినేషన్లో ఇది ఈజీ అవుతుంది. సో ఇది మీరు ప్రాక్టీస్ చేసి మీకు ఎలా అనిపించిందో, ఈ వీడియో వల్ల మీకు ఎంతవరకు యూజ్ అయిందో, మీకు అర్థమైందా అర్థం అవ్వలేదు అనేది కంపల్సరీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంటింగ్ నేను చదువుతాను, అది నాకు చాలా బూస్టింగ్ ఉంటుంది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు కంపల్సరీగా దానికి రిప్లై ఇస్తాను అండ్ ఆ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.